స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి కొన్ని నెలలు ఓరల్ టాబ్లెట్స్ వాడి, లేదా స్కిన్ పైన క్రీమ్స్ అప్లై చేసి, ఆ తర్వాత వచ్చే మార్పు అంటే కొన్ని నెలల తర్వాత వచ్చే మార్పు కంటే ఇమ్మీడియేట్‌గా మనకి ఒక నెలలోపు మార్పు వచ్చే చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. మేజర్‌గా లేజర్ రిలేటెడ్ టెక్నిక్స్ కొన్నొచ్చాయి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని మేము అతి తక్కువ టైంలో పోగొట్టుకోవచ్చనమాట. అది ఎలాగో మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ వాణి గారు ఫ్రమ్ క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. నమస్తే అండి. నమస్తే అండి. హలో హర్షిని. పూర్వకాలం అనడానికి లేదులెండి. అంటే జస్ట్ ఒక 5, 10 ఏళ్ల కిందట కూడా స్కిన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా నెలలు పట్టేది. ఈవెన్ సంవత్సరాలు అవునండి. కూడా పట్టేది. అవును. బట్ వేరాజ్ థాంక్స్ టు టెక్నాలజీ, లేజర్ టెక్నాలజీతో ఎలాంటి సమస్యలైనా మొఖం మీద ఉన్న పిగ్మెంటేషన్, మెలాస్మా లేకపోతే పింపుల్స్ ద్వారా వచ్చిన సమస్యలు కూడా మనం తక్కువ టైంలో అవునండి. పోగొట్టుకోగలుగుతున్నాం. కానీ ఇంకా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి. ఒక్కసారి లేజర్ రిలేటెడ్ వాటి అడ్వాన్స్‌మెంట్స్ ఎవరికి ఈ లేజర్ ట్రీట్‌మెంట్ అవసరం? లేజర్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. యాక్చువల్‌గా ఈ టెక్నాలజీ యూరోపియన్ కంట్రీస్‌లో గానీ, వేరే కంట్రీస్‌లో గానీ 3 డెకేడ్స్ అహెడ్ ఉంది. హ్మ్. సో, మన ఇండియాలో వచ్చేసి ఇది 1 డెకేడ్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. హ్మ్. ఐ హావ్ బీన్ యూజింగ్ మై లేజర్ పాస్ట్ 8-9 ఇయర్స్. హ్మ్. సో, ఇవన్నీ గూడా సేఫ్‌గా ఉండే గ్యాడ్జెట్స్ అనమాట. లేజర్ అనగానే చాలామందికి లేజర్ అనే అవగాహన ఉంటుంది గానీ, అది ఏ కైండ్ ఆఫ్ లేజరో తెలియదు. హ్మ్. సో, లేజర్‌లో చాలా రకాలుంటాయండి. అందులో మనకి చీపర్ లేజర్స్ అంటే చైనీస్ లేజర్స్ గానీ, కొరియన్ లేజర్స్ గానీ ఇలాంటివుంటాయి. హ్మ్. అందులో బ్రాండెడ్ హై ఎండ్ లేజర్స్, యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ లేజర్స్ అయితే మనకు సేఫ్టీ వైస్ చాలా బాగుంటుంది. ఓకే. సో, అలాగనమాట. ఈ లేజర్స్‌లో చాలా రకాలైన టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. కొన్ని హెయిర్ రిమూవల్ లేజర్స్ ఉంటాయి. కొన్ని పిగ్మెంటేషన్ రిమూవల్ లేజర్స్ ఉంటాయి. కొన్ని స్కార్ రిడక్షన్ లేజర్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని స్కిన్ టైటనింగ్ లేజర్స్ ఉంటాయి. ఇలాగ లేజర్ అన్నది చాలా ఇండికేషన్స్‌కి మల్టిపుల్ మెషిన్స్ ద్వారా దానికి యూజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ప్రైమరీలీ ఈ లేజర్ అనేది యూజ్ చేయాలంటే కూడా మనం స్కిన్‌ని ఒక ప్రెపప్ స్టేట్‌లోకి తీసుకురావాలి. హ్మ్. లేజర్ అనేది డైరెక్ట్‌గా పేషెంట్ పైన మనం సబ్జెక్ట్ చేయము. హ్మ్. ఇనీషియల్‌గా పేషెంట్ స్కిన్‌ని మనం థరో అనాలిసిస్ చేసి, వాళ్ళకి అవసరమైన ఓరల్ మెడికేషన్ కానియ్యండి, క్రీమ్స్ కానియ్యండి, అవి యూజ్ చేయమని చెప్తాము. హ్మ్. ఇనీషియల్‌గా 10, 15 డేస్ అవి యూజ్ చేసిన తర్వాత, ఈ లేజర్ అన్నది ఉపయోగించడం జరుగుతుంది. హ్మ్. పిగ్మెంటేషన్‌కి సర్వసాధారణంగా వాడే లేజర్ క్యూ స్విచ్డ్ లేజర్ అనమాట. హ్మ్. ఇది యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ గ్యాడ్జెట్ మనం యూజ్ చేసేది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. అండ్ ఇది పిగ్మెంటేషన్‌ని లిటరల్లీ ఇరేజ్ చేస్తుంది. ఇట్ వైప్స్ ఔట్ ద పిగ్మెంటేషన్ హ్మ్. అనమాట. సో, ఈవెన్ ఈ లేజర్స్ కూడా దీస్ ఆర్ నాట్ ఓవర్‌నైట్. ఇది ఓవర్‌నైట్ మనకి టోటల్‌గా కలర్ చేంజ్ జరగదండి. హ్మ్. ఇది పర్ సెషన్ ఒక 20%, 25% అలాగా చిన్నగా చేంజెస్ వస్తూ పోతాయన్నమాట. ఇవి సెషన్స్ కూడా సీక్వెన్స్ రూపంలో ఉంటాయి. 15, 20 డేస్ స్పేస్డ్ అపార్ట్ అలాగా వి సజెస్ట్ ద పేషెంట్స్ ఫర్ ద లేజర్స్. ఇప్పుడు రైట్ నౌ కాదు, ఎప్పటినుంచో టీనేజ్ అనంగానే వాళ్ళకి ముఖ్యంగా ఫేస్ చేసే ఫేస్ ప్రాబ్లము పింపుల్స్. అవి అవును. చిన్న సైజ్ అయితే ఓకే. అవును. పెద్ద పెద్దవి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవును. దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఏముంటది? పింపుల్స్ అన్నది టీనేజ్‌లో కామన్ అండి. బికాస్ ఆఫ్ ద హార్మోనల్ షిఫ్ట్ మూలాన ఏదైతే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువుందో, ఆయిల్ అంతా క్లాగ్ అయిపోయి పింపుల్స్ రావడం జరుగుతుంది. హ్మ్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది. గర్ల్ చిల్డ్రన్‌లో అయితే బికాస్ ఆఫ్ ద పీసీఓడీ ప్రాబ్లమ్ మూలాన ఎక్కువగా పింపుల్ సమస్య అన్నది వస్తుంది. హ్మ్. సో, ఇది ఇనీషియల్‌గా మేము ఫస్ట్ ఓరల్ మెడికేషన్, టాపికల్ అన్నీ ట్రై చేశాక, దెన్ వాళ్ళ ఏజ్ అనుకూలిస్తే దెన్ వి గో ఫర్ ద లేజర్ ట్రీట్మెంట్స్ అనమాట. హ్మ్. ఏదైతే బేసిక్ కార్బన్ పీల్ గానియండి, యాక్నీ రిడక్షన్‌కి మనం వాడే క్యూ స్విచ్డ్ లేజర్ గానియండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరన్నట్టు యూఎస్ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ మెషిన్స్ కాకుండా మిగతా మెషిన్స్‌తో చేస్తే ఒక 2, 3 సెషన్స్‌కి వాళ్ళకేమన్నా తేడా తెలుస్తదా? అంటే స్కిన్ బాగుపడడం కాకుండా వెనక్కెళ్ళడం అలాంటియేమన్నా వీళ్ళు అంటే వాళ్ళు టాలీ చేసుకోవడానికి ఇది ప్రాపర్ కాదేమో అని అనుకోవడానికి వాళ్ళకేమన్నా సింప్టమ్స్ లాంటివేమన్నా కనిపిస్తాయా స్కిన్ పైన? జనరల్‌గా ఏంటంటే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఎవరైనా గానియండి, ఒక ఎండీ డిగ్రీ ఉన్న డెర్మటాలజిస్ట్ ఆర్ డీడీవీఎల్, డీఎన్బీ ఉన్న డెర్మటాలజిస్ట్ కానియండి, దే యూజ్ ద ప్రొఫెషనల్ గ్యాడ్జెట్స్ ఓన్లీ. హ్మ్. బికాస్ దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద సేఫ్టీ. వి నో ద సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి, హ్మ్. వి ఆల్మోస్ట్ ఆల్వేస్ గో విత్ ద యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ గ్యాడ్జెట్స్ ఓన్లీ అనమాట. హ్మ్. సో, ఇది వెన్ పేషెంట్ ఈస్ సబ్జెక్టెడ్ టు చీపర్ లేజర్స్ కానియండి, లేకపోతే నాట్ విత్ ఎ ప్రొఫెషనల్ అనుకోనియండి, డెఫినిట్‌గా ద స్కిన్ స్టార్ట్స్ టు డిగ్రేడ్ అనమాట. ఓకే. స్లోగా అది దాని యొక్క డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అది మనకి 1, 2 సెషన్స్‌లో కనిపిచ్చేస్తదా అది? ఇనీషియల్‌గా దే విల్ ఫీల్ స్లైట్ ఇంప్రూవ్‌మెంట్. బట్ హ్మ్. లేటర్ ద స్కిన్ స్టార్ట్స్ టు డిటోరియేట్ అండి. సెన్సిటివ్ అయిపోవడము, హ్మ్. ర్యాషెస్ రావటము, బర్న్స్ అవ్వటము హ్మ్. ఇలాంటి సింప్టమ్స్ మనం చూస్తూ ఉంటాము. ఓకే. అండ్ ఓపెన్ పోర్స్ సమస్య.
ఓపెన్ పోర్స్‌కి ఏదో మామూలుగా మనం నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వాటికి కూడా ఏదో స్ట్రిప్స్ వాడుతూ ఉంటాం. దానివల్ల బాగా ఓపెన్ పోర్స్ రావడం అన్నీ జరుగుతుంటది. వాటికి లేజర్ ట్రీట్మెంట్ బెస్టా? లేకపోతే ఈ మార్కెట్‌లో దొరుకుతున్నవి ఇవి సేఫా? ఓపెన్ పోర్స్ అంటే యాక్చువల్‌గా పోర్ సైజ్ గురించి మనం ఫస్ట్‌గా తెలుసుకోవాలి. హ్మ్. ఏంటంటే పోర్ సైజ్ అన్నది మన స్కిన్ యొక్క టెక్స్చర్‌ని రూపొందిస్తుందన్నమాట. హ్మ్. సో, పోర్ సైజ్ ఎవరికైతే మినిమల్‌గా ఉందో ద స్కిన్ లుక్స్ రేడియంట్. దే హ్మ్. లుక్ యూత్‌ఫుల్. హ్మ్. పోర్ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యి ఉందో అక్కడ లైట్ రేస్ అనేవి స్కాటర్ అవుతాయి. సో, ద స్కిన్ లుక్స్ డల్. ఇట్ అబ్జార్బ్స్ లైట్. సో, ఇట్ హ్మ్. లుక్స్ డల్ అన్నమాట. హ్మ్. సో, ఈ పోర్ సైజ్ మినిమైజ్ చేయటానికి ఏజ్‌ని బట్టి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇనీషియల్‌గా ఏంటంటే మనం వాళ్ళకి కూడా ఓరల్ మెడికేషన్స్, టాపికల్ క్రీమ్సే సజెస్ట్ చేస్తాం. లాంగర్ రన్‌లో కూడా. హ్మ్. విచ్ ఆర్ యాంటీ ఏజింగ్. ఈ పోర్ సైజ్ మినిమైజ్ చేయటానికి. లేటర్ ఇఫ్ దే ఆర్ కీన్ ఆన్ ఇట్ 2 టైప్స్ ఆఫ్ లేజర్స్ హెల్ప్ అనమాట. ఒకటి హ్మ్. క్యూ స్విచ్డ్ ఎన్‌డిఆర్ లేజర్ అంటాం. ఇంకొకటి CO2 లేజర్ అంటాం. హ్మ్. సో, క్యూ స్విచ్డ్ ఎన్‌డిఆర్ లేజర్ అనేది డౌన్ టైమ్ లేకుండా ఆ పోర్ సైజ్‌ని చిన్నగా మినిమైజ్ చేస్తుంది. హ్మ్. బట్ ఇఫ్ సంబడీ వాంట్స్ కొంచెం క్విక్కర్ రిజల్ట్స్ కావాలి ఆర్ ఎఫెక్టివ్‌గా పోర్ సైజ్ మినిమైజ్ కావాలి అనుకున్నప్పుడు CO2 లేజర్ వి సజెస్ట్ అనమాట. ఆ ఓకే. CO2 లేజర్ అన్నది ఇట్ కమ్స్ విత్ ఎ డౌన్ టైమ్. హ్మ్. పోర్ సైజ్ కెన్ బి బ్యూటిఫుల్లీ మినిమైజ్డ్ విత్ ఇట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. హుహు. నాట్ ఇమ్మీడియేట్‌లీ బట్ స్లోగా ద పోర్ సైజ్ ష్రింక్స్ అనమాట. సో విన్నారు గదండీ! చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. క్లియర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో. మీకెవరికైనా ఇలాంటి అవసరాలున్నాయి, మేడం అపాయింట్‌మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోగలరు. థాంక్ యూ. థాంక్ యూ.